ఫ్రెండ్స్ గమనించండి, నేను ఇక్కడైతే బ్యాక్ సైడ్ పార్కింగ్ చేస్తున్నాను. సో మనకి టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ జడ్జ్మెంట్ రీసెంట్గా ఒక వీడియోలో నేను చెప్పాను, తెలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడైతే నేను కెమెరా చూడకుండా బ్యాక్ వెళ్తున్నాను, చూడండి ఒకసారి రివర్సు. సో ఈ టెక్నిక్ ద్వారా మనకు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ గమనించండి, ఒక చిన్న డివైడర్ కనిపిస్తుంది మీకు. సో ఈ విధంగా మనకు ఈ మిర్రర్ టెక్నిక్ అనేది కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే ఈ విధంగా తెలుస్తుందని ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ కింది మిర్రర్ అనేది డోర్ హ్యాండిల్ ఉంది కదా ఫ్రంట్ సైడ్, అది వెనకాల ఉన్న ఆ డివైడర్కి సమానంగా వచ్చింది. సో ఇంకా మనం బ్యాక్ వెళ్ళాలంటే ఆ కింది నుంచి మనం 1 ఫీట్ పైకి తీసుకోవాలి. సో చూపిస్తా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు గమనించండి, ఆ కింద ఎడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కింది నుంచి ఇక్కడ నుంచి 1 ఫీట్ పైకి తీసుకున్నాను. తీసుకోవడం వల్ల ఇంకా బ్యాక్ అన్నట్టు ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు అన్నట్టు. ఒకసారి దిగి చూపిస్తా మీకు. ఓకే, గమనించండి ఫ్రెండ్స్, మనకు దానికి 1 ఫీట్ అయితే గ్యాప్లో మనం ఈ టెక్నిక్ ద్వారా మనం అయితే ఆపవచ్చు అన్నట్టు. ఈ విధంగా తెలుస్తుంది మిర్రర్ అనేది కరెక్ట్గా సెట్టింగ్ చేసుకుంటే. ఇప్పుడు నేనైతే టోటల్గా ఈ మిర్రర్స్ సెట్టింగ్ గురించి చెప్తాను. సో ప్రతి ఒక్కరూ ఇలా సెట్ చేసుకోండి. అన్ని టెక్నిక్స్ ట్రిక్స్ ఈ మిర్రర్ ద్వారా తెలుస్తాయి చాలా వరకు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేశాను. సో మన ఆడియన్స్ని, మన సబ్స్క్రైబర్స్ని, రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్న వ్యూవర్స్ కోసం నేనైతే కమ్యూనిటీ పోస్ట్ చేశాను. సో నేను అందులో ఏమడిగానంటే ఒక 3 ఇమేజెస్ తీసుకున్నాను. మన కార్ యొక్క సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, సైడ్ మిర్రర్స్ అనేది ఒక 3 ఇమేజెస్ వేసి పర్ఫెక్ట్గా మన కార్ యొక్క మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ని ఏ విధంగా కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక 3 ఇమేజెస్ వేసి అందులో 2 ఇమేజెస్ రాంగ్ ఉన్నాయి, 1 ఇమేజ్ అయితే కరెక్ట్గా ఉంది. సో నేను అక్కడైతే క్వశ్చన్ వేశాను. సో ఈ కింది వాటిలో ఈ 3 మిర్రర్లలో పర్ఫెక్ట్గా మిర్రర్ సెట్టింగ్ అనేది ఏ మిర్రర్ ఉన్నది అని అడిగాను. సో చాలామంది ఒక 70% మెంబర్స్ అయితే చాలా కరెక్ట్గా చెప్పారు. ఒక 30 మెంబర్స్ మాత్రం రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, రాంగ్గా చెప్పారు. సో ఎవరైతే కరెక్ట్గా చెప్పారో మీ కార్ యొక్క మిర్రర్ పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోవడం మీకు వచ్చినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన కార్ యొక్క సైడ్ మిర్రర్స్ని చూస్తూ పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలా మీరు కనుక డ్రైవింగ్ నేర్చుకున్నారంటే మీ డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మంచి మంచి టెక్నిక్స్ మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటాయి. నేను అందు గురించే ప్రతి ఒక్క వీడియోలో మిర్రర్స్ చూడండి, మిర్రర్స్ బాగా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోండి అని చెప్తుంటాను. ఎందుకంటే మనకి ఈ సైడ్ మిర్రర్స్ ద్వారా ఎన్నో టెక్నిక్స్ తెలుస్తున్నాయి అన్నట్టు. సో సపోజ్ నేను ఒక ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ చెప్పాను, ఆ ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది ఈ సైడ్ మిర్రర్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. బ్యాక్ సైడ్ జడ్జ్మెంట్ మనం రివర్స్ చేస్తున్నప్పుడు సపోజ్ ఒక గోడ దగ్గర మనం రివర్స్ పార్కింగ్ చేయాలంటే ఈ సైడ్ మిర్రర్ టెక్నిక్తోనే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ మనకు ఎంత దూరంలో ఉన్నది అనేది తెలుసుకోవడానికి మన రైట్ సైడ్ మిర్రర్ ద్వారా తెలుస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో టెక్నిక్స్, ఎన్నో ట్రిక్స్ ఉంటాయి ఈ సైడ్ మిర్రర్స్ ద్వారా. అందు గురించే నేను ప్రతి ఒక్క వీడియోలో సైడ్ మిర్రర్స్ని పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్ని చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోండి. మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తొందరగా వస్తుందని చెప్తుంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ సైడ్ మిర్రర్స్ ద్వారా మనం సిటీలో హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన కార్కి చిన్న గీత పడకుండా, మనం వేరే వాళ్ళకి తగిలించకుండా జాగ్రత్త పడుతూ డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన కార్ని డ్రైవింగ్ చేసినప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలన్నా, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా రైట్ సైడ్ మిర్రర్తోనే రైట్ టర్న్ చేయొచ్చు. ఒక టెక్నిక్ ఉంటుంది, మన కార్నర్కి మన రైట్ సైడ్ మిర్రర్ అనేది సమానంగా వచ్చిన తర్వాతకి రైట్ టర్న్ తీసుకోవాలి అని చెప్తుంటాను. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు మన కార్నర్కి మన లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే సమానంగా ఉండాలి. ఇలా టోటల్గా ప్రతి ఒక్క దానికి ఈ సైడ్ మిర్రర్ అనేది చాలా బాగా సింక్ అయి ఉంటుంది. సపోజ్ మీరు రివర్స్ పార్కింగ్ నేర్చుకునే టైంలో ఈ సైడ్ మిర్రర్స్ని చూస్తూ రివర్స్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక చిన్న ఒక లైన్ దగ్గర ఒక లైన్ పక్కకే తీసుకెళ్లాలని తీసుకోవచ్చు, కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు మెజర్మెంట్. సో అందు గురించే ప్రతి ఒక్కరు సైడ్ మిర్రర్స్ని సెట్టింగ్ బాగా చేసుకొని సైడ్ మిర్రర్స్ని చూస్తూ డ్రైవింగ్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు డ్రైవింగ్, నేను 100% గ్యారంటీ ఇస్తాను. సో అదేవిధంగా ఇంకా కొంతమందికి తెలియదు కదా మిర్రర్ సెట్టింగ్, వాళ్ళ గురించి ఒక్కసారి చూపిస్తాను.
1 నిమిషంలో చూపిస్తాను. ఆ విధంగా ప్రతి ఒక్కరు అందరు నేర్చుకోవాలి. మిర్రర్ సెట్టింగ్, మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం సెట్టింగ్ చేసుకోవడానికి రైట్ సైడ్ మిర్రర్ ఇలా మీకు లేటెస్ట్ మోడల్ అయితే ఇలా మీకు మిర్రర్ సెట్టింగ్కి రైట్ మిర్రర్, లెఫ్ట్ మిర్రర్ ఇది మనకు ఇట్లా ఉంటుంది స్ట్రైట్గా. ఇలా రైట్కు టర్న్ చేస్తే రైట్ మిర్రర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ కన్నట్టయితే లెఫ్ట్ మిర్రర్ అయితే మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రైట్ మిర్రర్ని సెట్టింగ్ చేస్తున్నాను. సో ఇలా ఇది రైట్కి తిప్పిన తర్వాతకి ఇలా మిర్రర్ అనేది బయటకు వెళ్ళాలంటే ఇటు నొక్కాలి, లోపలికి రావాలంటే ఇటు నొక్కాలి, కిందికి రావాలంటే పైనుంచి ఇట్లా కిందికి అనాలి, పైకి వెళ్ళాలంటే కింద నుంచి పైకి అనాలి. ఓకే, చూపిస్తా చూడండి. ఒకసారి మిర్రర్ నేను కదిలిస్తాను అటు ఇటు. చూడండి, నేను ఇక్కడ కిందికి ఒత్తి పట్టుకున్నాను, మిర్రర్ అనేది కిందికి వచ్చింది. సో సపోజ్ ఇక్కడ పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఇది ఉంది కదా, ఇది ఇట్లా పైకి జస్ట్ పైకి ఒత్తి పెట్టుకుంటే ఈ పైకి వెళ్తుంది చూడండి. ఓకే, పైకి వస్తుంది. అదేవిధంగా ఈ మిర్రర్ అనేది అటు బయటికి కనిపించాలంటే జస్ట్ ఇది ఇటు నొక్కి పట్టుకోవాలి. చూడండి, అటు వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ అది లోపలికి రావాలంటే ఇక్కడ నుంచి మన వైపు ఇటు సైడ్ నొక్కి పట్టుకోవాలి. మనం ఎటు తిప్పినా సరే ఈజీగా అటు ఇటు మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెట్టింగ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఉంది కదా, డ్రైవర్ డోర్ హ్యాండిల్ ఈ కార్నర్లో కనిపించాలి. ఓకే, ఇది కరెక్ట్గా మూల మీద చూడండి, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సో రైట్ సైడ్ మిర్రర్ మాత్రం మీరు ఎల్లప్పుడూ ఈ విధంగా ఈ కార్నర్లో ఈ ప్లేస్లో కనిపించేటట్టు మీరైతే సెట్టింగ్ చేసుకోవాలి. కార్ అనేది మనకి ఎక్కువ కనిపించొద్దు అన్నట్టు, కొంచెమే కనిపించాలి. ఓకే, ఇది రైట్ మిర్రర్. సేమ్ అదే విధంగా ఇది లెఫ్ట్ సైడ్ టర్న్ చేసిన తర్వాతకి ఇలా లెఫ్ట్ మిర్రర్ ఇలా బయటికి, ఇలా లోపలికి, ఇలా కిందికి, ఇలా పైకి, ఫైనల్గా ఆ కార్నర్లో ఆ డోర్ హ్యాండిల్, ప్యాసింజర్ డోర్ యొక్క హ్యాండిల్ ఉంటుందిగా, అది ఈ కార్నర్లో కనిపించాలి. చూడండి, ఇట్లా ఇది ఈ విధంగా సెట్ చేసుకున్నారంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. సైడ్లో ఉన్న వెహికల్స్ కానివ్వండి, మనకు డ్రైవింగ్ చేస్తున్నట్టు ఇబ్బంది కనిపించదు. బాగా లాంగ్లో మనకు వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు సెట్టింగ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ కారు, మీరు ఏ కారు అయితే మీరు డ్రైవింగ్ చేస్తున్నారో సేమ్ ఇదే విధంగా మీకు ఇంకా కరెక్ట్గా తెలియాలంటే ఈ పొజిషన్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఇమేజ్ చూసుకుంటా ఏ విధంగా ఉందో ఆ విధంగా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కార్ అయితే ఈ మిర్రర్ ఒక షేప్ అనేది ఈ విధంగా ఉన్నది, వేరే కార్ యొక్క మిర్రర్ షేప్ అనేది వేరే తిరిగి ఉంటుంది. ఎలా ఉన్నా సరే ఇట్లా డోర్ హ్యాండిల్ ఈ డైరెక్షన్లో కార్నర్లో మీకు మిర్రర్ కార్నర్ ఉంటుంది కదా కింది భాగం, ఆ కార్నర్లో కనిపించేటట్టు సెట్టింగ్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.